నెల్లూరు జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడనుంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమానికి ఇఫ్కో ప్రాంగణం సిద్ధమవుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సభ ప్రాంగణ పనులకు ఇప్పటికే అంకురార్పణ చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఈ వేదికను కీలకంగా భావిస్తున్నారు. ఈ భారీ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నెల్లూరు పసుపు మయం కావడానికి సంసిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఇఫ్కో ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా మహానాడు కార్యక్రమానికి సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది గంటల క్రితం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో కడపలో నిర్వహించిన ఈ మహానాడు సభ కంటే ఈ నెల్లూరు జరిగే మహానాడు సభ ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ కూడా ఇటు టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మహానాడు కార్యక్రమానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అన్న విషయాలు మనం గమనించినట్లయితే ఈ మహానాడు ప్రాంగణానికి అంటే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటి మహానాడు కావడంతో కూడా ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు నేతల్లో కానీ కొంత ఉత్సాహమే నెలకొందని నేను చెప్పుకోవచ్చు. ఈ మహానాడు ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే సభ కావడంతో కూడా వాళ్ళు ఎలాంటి ప్రజలకు కార్యదర్శి అంటే గతంలో ఏ విధంగా ఆ పార్టీని బలోపేతం చేసే రోజుల్లో ఎలాంటి అంటే పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తున్నాము, ఎలాంటి పథకాలను ప్రజల్లోకి అమల్లోకి తీసుకెళ్ళాము లేదా వెనకబడి ఉన్నామా అన్న అంశాలను కూడా ఈ మహానాడు కార్యక్రమంలో చర్చించుకుంటారనే చెప్పుకోవచ్చు. ఈ మహానాడు ప్రతి ఏటా ఎందుకు నిర్వహిస్తారు అన్న విషయాలు మనం గమనించినట్లయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటారనే చెప్పుకోవచ్చు. ఈ మహానాడు కార్యక్రమానికి లక్షలాది మంది కూడా కార్యకర్తలు పాల్గొంటారు కాబట్టి సుమారు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇఫ్కాన్ సెజ్జుల ప్రాంగణాన్ని కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఇటు వచ్చే కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ, అదేవిధంగా అధిక సంఖ్యలో కూడా ఈ వాహనాలు ఈ మహానాడు కార్యక్రమానికి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా ఉన్నటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం కావడంతో కూడా వచ్చే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తదనే చెప్పుకోవచ్చు. సుమారు 2000 ఎకరాలు ఉన్న ఈ ప్రాంగణం కూడా ఇప్పటికే పూర్తి సంసిద్ధమని చేస్తారని చూసుకోవచ్చు. మనం వెనకాల విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జేసీబీలతో ఇక్కడ చెట్లు పుట్టలు ఉంటుంది కాబట్టి ఇది అంటే చదువు చేసేందుకు భారీ స్థాయిలో కూడా క్రేన్లు, జేసీబీలు, అదేవిధంగా ట్రాక్టర్లతో కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పూర్తి స్థాయిలో కూడా అంటే 25వ తేదీ నాటికి కూడా ఈ మహానాడు ప్రాంగణం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తయిందని చెప్పుకోవచ్చు. అంటే 27, 28, 29 3 రోజుల పాటు ఈ మహానాడు జరుగుతుంది కాబట్టి ఈ మహానాడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరు నేతలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి పూర్తిగా ఇటు కొడవలూరు మండలంలో ఉన్నటువంటి ఉంటుంది. ఈ కొడవలూరు మండలానికి సంబంధించి ఇది కోవూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ చూసుకున్నట్లయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి మహానాడుకి ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. వీళ్ళు భుజస్కంధాల మీద వేసుకొని ఈ మహానాడుని విజయవంతం చేయాలంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అంటే ఇటు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసుకొని ఏ విధంగా మహానాడుని విజయవంతం చేసుకోవాలి, అదేవిధంగా వచ్చే వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, సభ ఈ మహానాడు 3 రోజుల పాటు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే కూడా ఒక ప్రక్క ప్రణాళికతో కూడా ఈ మహానాడు విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు పూర్తి స్థాయిలో కూడా కమిటీ వేసి చర్చించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మొన్న ఆనం రామనారాయణ కూడా వివరించినటువంటి పరిస్థితి. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా తమ కార్యకర్తలకు, నాయకులకు పూర్తి స్థాయిలో మేము మహానాడుకు సంబంధించినటువంటి వివరాలను కూడా అందజేశాము. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి అన్న అంశాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అందరు నేతలు కూడా, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎంపీలు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొంగూరు నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అంటే దీనికి సంబంధించిన మ్యాపింగ్లు ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేయాలి, కార్యకర్తలు ఎక్కడ ఉండాలి, అదేవిధంగా సభా ప్రాంగణం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వర్షం వస్తే ఎండ వస్తే అధికంగా ఉంటుంది కాబట్టి అంటే వాటర్కి సంబంధించింది, శామ్యానికి సంబంధించి అన్ని విషయాలను కూడా ఆయన దగ్గరుండి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిన్న మంత్రి నారాయణ, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభా ప్రాంగణాన్ని చేరుకొని మ్యాప్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకొని అంటే పార్కింగ్ ఎక్కడ చేయాలి, అదేవిధంగా
వచ్చే కార్యకర్తలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, శామియానాలు, వాటర్ లాంటి ఎండ అధికంగా ఉండడంతో వాటర్ సంబంధించిన అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే బ్లూ మ్యాప్ తీసుకొని అందరూ కూడా సమీక్షలు నిర్వహించి ఈ ప్రాంగణంలో ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు ఉండాలని చెప్పేసి కూడా అందరూ కూడా కూర్చొని చర్చించుకున్నటువంటి పరిస్థితినే చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు మహానాడు కార్యక్రమం జరుగుతుందంటే కూడా వైసీపీ నాయకులు కొంతమంది కూడా ఆరోపించారు. ఈ మహానాడు కార్యక్రమం జరిగినా కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారం రాదు అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వచ్చేది మేము అంటూ కూడా రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం అంటూ కూడా ఇటు టీడీపీ నేతలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితినే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 27, 28, 29 అంటే 3 రోజుల పాటు ఈ మహానాడు సభకు లక్షలాది మంది కూడా ఈ మహానాడు సభలో పాల్గొంటారు. సుమారు 2000 ఇఫ్కాన్ సజ్జలో ఉన్నటువంటి సుమారు 2000 ఎకరాల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. సభా ప్రాంగణాన్ని కూడా శామ్యానాలు వేసి కూడా ఇప్పుడు పనులు ప్రారంభించారనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, మహానాడు సభా ప్రాంగణం నుంచి.